ఫిబ్రవరి 11వ తేదీ లూర్దు మాత పండుగ. క్రీస్తు శకం 1858లో మేరీమాత ఫ్రాన్స్ దేశంలోని లూర్దు పట్టణదాపుల్లోని కొండ గుహలో పేద పిల్లయగు బెన్నదత్తు సౌబీరుస్ కు దర్శనమిచ్చింది. ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు ఆమెకు 18 సార్లు ప్రత్యక్షమై పాపాత్ముల కొరకు ప్రార్థించు, ఈ చోట దేవాలయం నిర్మించబడాలి అని తెలియజేసింది. నేను జన్మ పాపము లేక జన్మించిన రాణిని అని తనను ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రదేశం లూర్దు మాత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. లూర్దు మాత మనలను పశ్చాత్తాపం, ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసముతో జీవించమని పిలుపునిస్తోంది. ఆమె ఆశీర్వాదం ద్వారా అనేకులు స్వస్థత మరియు నూతన ఆశను పొందుతున్నారు. లూర్దు మాత మనలను పాపం నుండి మార్పు, ప్రార్థనలో స్థిరత్వం, దేవునిపై సంపూర్ణ విశ్వాసం వైపు పయనింపజేస్తుంది. ఆమె దయామాతగా మన బాధలు, రోగాలు, కష్టాలను యేసుక్రీస్తు సన్నిధికి తీసుకెళ్తుంది. లూర్దు నగర్ పుణ్యక్షేత్రం ద్వారా దేవుడు అనేక స్వస్థతలు, ఆధ్యాత్మిక మార్పులను ప్రసాదిస్తూ విశ్వాసములో నిలకడగా జీవించమని మనలను ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధ లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి.